సహారా ఈ పేరు వినగానే మనకందరికీ కూడా మన మైండ్లో తిరిగే పిక్చర్ ఏంటి? అసలు ఏమాత్రం అంతం లేని ఇసుకతో కూడుకున్న ల్యాండ్స్కేప్స్, అక్కడక్కడ గుంపులు గుంపులుగా నడుస్తున్న ఒంటలు, వాటి మీద ఉన్న సామాన్లు, ఇవైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఒకటి మర్చిపోయాం, సూర్యుడు. ఆబ్వియస్లీ సూర్యుడు అక్కడ మనకి చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంటాడు మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసినట్టయితే. అయితే మనం అందరం కూడా సహారా అంటే ఇది మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ఇది మాత్రమే కాదు, సహారాలో మనకు తెలియని ఇంకెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో సహారా ప్రపంచానికి తెలియకుండా దాచిన కొన్ని రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనమందరం కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఇసుకను మాత్రమే చూస్తూ ఉన్నాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే సుమారుగా 6000 సంవత్సరాల క్రితం సుమారుగా 90 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఈ ఎడారి, అంటే సుమారుగా 35 లక్షల చదరపు మైళ్ళ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ఎడారి పూర్తిగా పచ్చదనంతో నిండి ఉండేది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ అదే నిజం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎంతో మంది మనుషులు నివసించేవారు. ఈ ప్రాంతంలో డొమెస్టిక్ యానిమల్స్ కూడా విపరీతంగా తిరిగేవి. అక్కడ ఉన్న పచ్చని గడ్డిని తింటూ అవి బ్రతికేవి. కానీ ఈ రోజు మాత్రం అక్కడ ఎర్రటి ఇసుక తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో లేక్స్ ఉండేవి. అక్కడ రైన్ఫాల్ కూడా చాలా ఎక్కువగానే జరిగేది. నిజానికి ఆ ప్రాంతంలో ఒక నది కూడా ఉంది. ఆ నది పేరు రివర్ తమన్ రాసెట్. అది ఆ నీటి మొత్తాన్ని కూడా గ్రీన్ సహారా మీదుగా తీసుకుని వెళ్ళేది. అండ్ ఫైనల్గా అట్లాంటిక్ ఓషన్లో అది కలిసిపోయేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ నదికి వేరు వేరు ట్రిబ్యూటరీస్ కూడా ఉండేవి. అండ్ మొత్తంగా ఈ నది యొక్క లెంత్ సుమారుగా 500 కిలోమీటర్ల వరకు ఉండేది. అంటే 311 మైళ్ళ వరకు ఉండేది. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అత్యంత పొడవైన నదుల లిస్టులో ఇది కూడా చోటును సంపాదించుకునేది, ఒకవేళ పూర్తిగా డ్రై అయిపోకుండా ఉండుంటే. కానీ ఇప్పుడైతే దానికి అవకాశం లేదు. 2017లో 3 డైమెన్షనల్ శాటిలైట్ ఇమేజెస్ని ఉపయోగించి దీని గురించి కొంత తెలుసుకోగలిగారు. అప్పుడు వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద పాలియో రివర్ అనేది కనిపించింది. ఈ ఇమేజెస్ కారణంగా దాని యొక్క పూర్తి వివరాలు అయితే మనకు తెలిసాయి. అలాగే దాని యొక్క ఎడ్జెస్ కూడా మనకు తెలిసాయి ఎగ్జాక్ట్గా. సో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడైతే ఎడారి ఉందో దాని కింద భాగంలో ఒకప్పుడు నది ఉండేదని అయితే చాలా మంది తెలియజేస్తూ వచ్చారు. అలాగే సెంట్రల్ ఆఫ్రికాలో ఒక లేక్ కూడా ఉండేది. ఆ లేక్ పేరు లేక్ మెగా చాడ్. ఇది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ లేక్ అయ్యేది. ఎందుకో తెలుసా? ఇది చాలా అంటే చాలా పెద్దది. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ పూర్తిగా ఎండిపోయి చిన్న లేక్ లాగా మాత్రమే మిగిలింది. దాన్ని ఇప్పుడు లేక్ చాడ్ అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఒకప్పటి కాలంలో ఈ లేక్ యొక్క మొత్తం లెంత్ కాస్పియన్ సీ యొక్క లెంత్తో సమానంగా ఉండేది. సుమారుగా 3,88,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇది విస్తరించి ఉండేది. అంటే సుమారుగా 1,50,000 చదరపు మైళ్ళ ప్రాంతంలో ఇది ఉండేది. సో ఒకవేళ ఇప్పటికీ కూడా ఇది ఎండిపోకుండా ఉన్నట్టయితే ఇది ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లేక్ అయ్యేది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నాసా వాళ్ళు రీసెంట్గా దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పుడు ఇది ఒకప్పుడు ఎంత భారీగా ఉండేదో చాలా మందికి అర్థమైంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఆ అంతరించిపోయిన లేక్ మానవాళి మొత్తానికి కూడా ఒక పెద్ద హెచ్చరిక వంటిదని. ఎందుకంటే అంత భారీ లేకే ఎండిపోయేంత సిచ్యువేషన్ వచ్చిందంటే భవిష్యత్తులో మరిన్ని మంచినీటి ప్రాంతాలు ఇంకా పూర్తిగా ఎండిపోయే సిచ్యువేషన్ కూడా రావచ్చు అని అయితే తెలియజేస్తూ ఉంటారు. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందుకని ఆ పచ్చదనం మొత్తం పోయింది అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. ఒకప్పుడు పూర్తిగా పచ్చదనంతో ప్రాణులతో నిండి ఉండి అసలు ఇప్పుడు జీవం ఉండడానికే అవకాశం లేని ప్రాంతంగా మారిపోయింది. శాస్త్రవేత్తలు దీనికి వేరు వేరు రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఆర్కియాలజిస్ట్ అయిన డేవిడ్ రైట్ అనే ఒక వ్యక్తి ఏమని తెలియజేస్తాడంటే లైవ్ స్టాక్ దీనికి అందరికీ కూడా మెయిన్ కారణం అని చెబుతూ ఉంటాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న గడ్డి మొత్తాన్ని కూడా అవి ఎక్కువగా మేసేయడం వలన క్లైమేట్ చేంజ్ అనేది జరిగిందని. ఆఫ్రికన్ కాంటినెంట్లో 1/3 వంతు పూర్తిగా షీప్, కౌస్, గోట్స్ వీటన్నిటి కారణంగానే నాశనం అయిపోయిందని అయితే తెలియజేస్తూ ఉన్నాడు.
లోకల్ వెజిటేషన్ మొత్తాన్ని కూడా అవి కన్జ్యూమ్ చేసేసేవని. సో ఆ టైంలో సాయిల్ అనేది ఎండకి బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిపోయేదని. సో ఆ టైంలో సన్లైట్ మరింత ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి అట్మాస్ఫియర్లో ఉన్న హీట్ మొత్తాన్ని కూడా పెంచేశాయి. అలాగే ప్రెసిపిటేషన్ అమౌంట్ని పూర్తిగా తగ్గించేయడం జరిగింది. సో దాని కారణంగానే ఆ ప్రాంతంలో కరువు అనేది మొదలైంది. సో అప్పుడే ఈ సహారా ఎడారి ఫామ్ అవడం మొదలైందని అయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అండ్ ఆ కరువు కారణంగానే మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిందని అయితే ఆయన చెబుతూ ఉన్నాడు. గ్రీన్ సహారా అనేది ఎందుకని హాట్ శాండ్ సహారాగా మారిపోయింది అంటే ఇతనిచ్చే ఎగ్జాంపుల్ అయితే ఇది. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ సహారా ఎడారి అనేది ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ అంత సైజులో ఉంటుంది కదా, మరి అంత మొత్తంలో భూమిపై ఉన్న వెజిటేషన్ మొత్తాన్ని కూడా జంతువులు తినేయగలవా? అండ్ దాని కారణంగానే సహారా ఎడారి ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుందా? ఇదంతా కూడా జరిగే పని ఏమి కాదు. మనం కేవలం జంతువుల్ని మనం బ్లేమ్ చేయకూడదు, ఇంకా చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో జంతువులు ఇలాగ వెజిటేషన్ మొత్తాన్ని తినడం వలన మంచి జరిగిందని కూడా చెబుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఏమని తెలియజేసిందంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో తిరిగిన జంతువులన్నీ కూడా మొత్తం అన్ని ప్రాంతాలలో ఉన్న వెజిటేషన్ మొత్తాన్ని కూడా తినలేదు, పర్టికులర్గా కొన్ని ప్రాంతాలలో ఉన్న వెజిటేషన్స్ని మాత్రమే తిన్నాయి. సో దాని కారణంగా ఈ ప్రాంతంలోని ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో దాని కారణంగానే సహారా ఇంకొక 500 సంవత్సరాల పాటు గ్రీన్ సహారాగా ఉంది. ఆ తర్వాత జరిగిన వాతావరణ మార్పుల కారణంగానే అది ఇలాగా ఎడారిలా మారిపోయిందని అయితే తెలియజేస్తూ వచ్చారు. అయితే మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏమని తెలియజేశారంటే భూమి యొక్క యాక్సిస్ దీనికి మెయిన్ కారణం అని తెలియజేస్తున్నారు. అంటే భూమి కంటిన్యూస్గా తిరుగుతూ ఉండడం వలన వెస్ట్ ఆఫ్రికా యొక్క తీర ప్రాంతం మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఇసుకతో నిండిపోతూ వచ్చింది. అలాగే గడిచిన 2,40,000 సంవత్సరాలుగా ఆ ఇసుక మొత్తం కూడా భూమి యొక్క యాక్సెస్ కారణంగా ఆ ప్రాంతం మీద పడుతూ వచ్చింది. సో దాని కారణంగా సహారా యొక్క క్లైమేట్ మొత్తంగా మారిపోతూ వచ్చింది. అండ్ నార్త్ ఆఫ్రికా అనేది హ్యూమిడ్ స్టేట్ నుంచి డ్రై స్టేట్కి మారిపోతూ వచ్చింది ప్రతి 20,000 సంవత్సరాలకు ఒకసారి. ఇదంతా కూడా ఎర్త్ యాక్సిస్ కారణంగానే జరిగింది. ఒకవేళ అలా గనక భూమి తిరగకుండా వేరొకలా తిరిగినట్టయితే సహారా ఎడారి ఇప్పుడు ఇలా ఎడారిలా ఉండేది కాదు, పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి ఉండేది అనేది తెలియజేస్తూ ఉన్నారు. అండ్ సూర్యకాంత్ అనేది కొన్నిసార్లు సీజన్స్ని బట్టి డిస్ట్రిబ్యూట్ అయ్యే విధానం మారుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా భూమి యొక్క తిరిగే విధానం నార్త్ ఆఫ్రికా మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది. సో అందుకని సహారా ప్రాంతం అనేది సోలార్ రేడియేషన్కి ఎక్కువగా గురైంది. అందువలన కూడా ఈ ప్రాంతంలో కరువు అనేది వచ్చి అందువలన కూడా ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయిందని తెలియజేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరికొంతమంది ఏమంటారంటే ఒక 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రాంతం అనేది పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి ఉండే అవకాశం అయితే ఉందని చెబుతూ ఉన్నారు. అలాగే మళ్ళీ ఆ ప్రాంతంలో జంతువులు తిరిగే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. అయితే ఈ సహారాలో ఉన్న మిస్టరీస్లో కేవలం ఆ ఇన్విజిబుల్ రివరో ఈ గోస్ట్ లేక్ ఒకటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. ఒకప్పుడు అంటే మెసజోయిక్ ఎరా సమయంలో ఈ ప్రాంతంలోనే టెథిస్ ఓషన్ అనే ఒక ఓషన్ ఏర్పడిందని, ఈ ఓషన్ పురాతన కాలం నాటి ఖండమైన గోండ్వానాని అలాగే లోరేషియాని కూడా సెపరేట్ చేయడం జరిగిందని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ అలాగే ఆ ఓషన్ కాంటినెంట్స్ అన్నింటినీ కూడా డివైడ్ చేసిందని, భూమి కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ అన్నింటినీ కూడా అదే మూవ్ అయ్యేలా చేసిందని చెబుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో ఒక సెమెటరీ వంటిది ఉంటుంది. అంటే అక్కడ మీకు కొన్ని వందల సంఖ్యలో వేల్స్ యొక్క అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు వాడీ ఎల్ హెటన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అరబిక్ భాషలో అర్థం ఏంటి అంటే వ్యాలీ ఆఫ్ ది వేల్స్ అని అర్థం. మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మోడర్న్ వేల్స్కి పురాతన కాలం నాటి యాన్సెస్టర్స్ బ్యాసిలోసారస్. ఈ బ్యాసిలోసారస్కి చాలా అంటే చాలా షార్ప్ టీత్ కలిగి ఉంటాయి. అలాగే వీటి యొక్క లిమ్స్ అనేవి చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకంటే వీటికి మూమెంట్ అనేది ఇవ్వడం కోసం అవి అంత చిన్నగా ఉంటాయని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇవి ఈ భూమి మీద నివసించిన అత్యంత భారీ ప్రెడేటర్స్. వీటి యొక్క సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? సుమారుగా 21 మీటర్లు అంటే 69 అడుగుల లెంత్ వరకు ఉంటాయి. 20వ శతాబ్దం యొక్క మొదట్లో శాస్త్రవేత్తలు ఈ పురాతన కాలం నాటి వేల్స్ యొక్క రిమైన్స్ ని ఈ ఎడారిలో కనుగొనడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన ఎన్నో ఫాజిల్స్ కూడా దొరికాయి. అలాగే ప్రీహిస్టారిక్ ఫిష్ కావచ్చు, స్నేక్స్ కావచ్చు, టర్టిల్స్ కావచ్చు, క్రొకోడైల్స్ కావచ్చు, మ్యాంటిస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఫాజిల్స్ కూడా దొరికాయి. సో మొదట వీటిని చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే ఎవరో మేబీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు, లేదు అంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇసుక కారణంగా ఇవి ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు అయితే చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిశోధనలు జరుగుతూ ఉన్న కొద్దీ తెలిసిన విషయం ఏంటి అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే నివసించేవని తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకప్పటి కాలం నాటి డైనోసార్లు కూడా తిరిగాయని తెలిసింది. డైనోసార్లలోకెల్లా అత్యంత భారీ డైనోసార్స్ సుమారుగా 100 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న బోన్స్ హెర్బివోరస్ సౌరోపాడ్వి. దీనిని పారాలిటియన్ స్ట్రోమెరీ అని కూడా పిలుస్తూ ఉంటారు.
దీని యొక్క ఫాసిల్స్ ను బట్టి శాస్త్రవేత్తలకు అర్థమైన విషయం ఏంటంటే ఇది సుమారుగా 32 మీటర్ల పొడవు ఉంటుంది. దీని యొక్క తల నుంచి తోక వరకు, అంటే 105 అడుగుల పొడవును కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క బరువు సుమారుగా 60 టన్నుల వరకు ఉంటుందని తేల్చారు. అయితే 2018లో మరొక అంతు చిక్కని డైనోసార్ కి సంబంధించిన ఫాసిల్స్ కూడా దొరికాయి. కొంతమంది శాస్త్రవేత్తలు బహుశా అది మాన్సోసారస్ యొక్క ఫాసిల్స్ అయి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ ఆ టైంలో ఆ డిస్కవరీ అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అప్పుడు కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ మనం ఈ ప్రాంతాన్ని గనక పూర్తిగా స్టడీ చేయగలిగినట్టయితే డైనోసార్లు అవి బ్రతికిన చివరి రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ మధ్య బ్రతికాయి అనేది మనం తెలుసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే క్రెటాషియస్ పీరియడ్ టైంలో సుమారుగా 100 నుంచి 66 మిలియన్ సంవత్సరాల మధ్యలో అన్నమాట. మనకు తెలిసిందే 66 మిలియన్ సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయాయని. సో ఆ టైంలో ఏం జరిగిందని తెలుసుకుంటే డైనోసార్ల యొక్క చివరి క్షణాల గురించి, చివరి పరిస్థితుల గురించి మనం పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. అలాగే ఇప్పటివరకు మనకు తెలిసిన డైనోసార్లే కాకుండా ఇంకా ఎన్నో రకాల కొత్త డైనోసార్లు కూడా బయటపడే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో అప్పటి వరకు కనిపించిన డైనోసార్ల యొక్క అవశేషాలు అనేవి ఈజిప్ట్ కౌంటర్ పార్ట్ లో ఎక్కువగా నివసించే డైనోసార్ తో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. సో అంటే కొంతమంది ఏమన్నారంటే మోడర్న్ యూరోప్ నుంచి ఆఫ్రికాకి ఈ డైనోసార్లు వెళ్ళి ఉండొచ్చు అనేది తెలియజేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? ఒక ఖండం మరొక ఖండం విడిపోయిన తర్వాత ఎలాగా ఇవి యూరోప్ నుంచి అక్కడ వరకు వెళ్ళగలిగాయి అని అడిగితే చాలా మంది ఏమంటున్నారంటే ఆ ఖండాలు విడిపోక ముందే ఇవి మైగ్రేషన్ చెంది ఉండొచ్చు అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొత్తగా బయటపడిన డైనోసార్ ఏ జాతికి చెందిందో ఎవరికి తెలియకపోయినప్పటికీ దాని యొక్క పొడవు 8 నుంచి 10 మీటర్ల వరకు ఉంది. అంటే 26 నుంచి 33 అడుగుల లెంత్ వరకు ఉంది. అండ్ దీని యొక్క వెయిట్ ఒక ఆఫ్రికన్ బుల్ ఎలిఫెంట్ తో సమానంగా ఉంది. అంటే 6.5 టన్నుల బరువును కలిగి ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలియజేస్తున్నాయని, వీటి వెనక ఏదో ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ ఈ డైనోసార్ జాతులకు చెందిన డిస్కవరీస్ మాత్రం చాలా ఆశ్చర్యకరమైనవి అని అయితే చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు. బట్ వీటి గురించి ఇంకా పరిశోధనలు చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ కాకుండా మరొక పెద్ద మిస్టరీ కూడా ఉంది ఆ ప్రాంతంలో. అది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మిస్టరీలో ఒకదానికి జవాబు చెబుతున్నట్టుగానే చెబుతూ మరో కొత్త మిస్టరీని క్రియేట్ చేసిన ప్రాంతం. అది అక్కడ మారిటానియా అనే ఒక ప్రాంతంలో ఉంది. అది ఒక వింతైన జియోలాజికల్ ఫార్మేషన్. దీన్ని ఈవెన్ మనం స్పేస్ నుంచి కూడా చూడొచ్చు. దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ఐ ఆఫ్ సహారా. ఈ ఐ ఆఫ్ సహారాని రిచర్డ్ స్ట్రక్చర్ అన్న పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కొన్ని వేరు సర్కిల్స్ యొక్క ఫార్మేషన్. అంటే చాలా పెద్ద కాన్సెంట్రిక్ రింగ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పర్టికులర్ ఫార్మేషన్లో కలుస్తూ ఉంటాయి. అండ్ వీటి యొక్క టోటల్ డయామీటర్ 50 కిలోమీటర్లు, అంటే 31 మైళ్ళ వరకు ఉంటుంది. దీన్ని 1965లో గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఆకర్షిస్తూ వస్తోంది. దీన్ని మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అయిన జెమినీ 4 వాళ్ళు మొట్టమొదటిసారిగా స్పేస్ నుంచి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన రీసెర్చ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. బట్ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన జవాబునైతే కనుగొనలేకపోతూ ఉన్నారు. అసలు ఈ షేప్ ఏంటి, ఎందుకని దీన్ని ఇలాగే నిర్మించడం జరిగింది, ఎందుకని దీన్ని అసలు నిర్మించారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ వాటికి జవాబులు అయితే దొరకలేదు. కొంతమంది ఏమంటారంటే ఒక భారీ మెట్రాయిట్ ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఢీకొట్టిందని, దాని కారణంగానే ఇప్పుడు అక్కడ మనకి ఆ షేప్స్ అయితే కనిపిస్తున్నాయని చెబుతూ ఉంటారు. కానీ అది నిజం కాదని వాదించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకవేళ ఆ మెట్రాయిట్ కనుక ఆ ప్రాంతాన్ని ఢీకొట్టినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ తాలూకా ట్రేసెస్ అయితే మనకు అక్కడ కనిపించాల్సి ఉంటుంది. కానీ అవేవి కూడా మనకు కనిపించట్లేదు. అండ్ మరొకటి ఏంటంటే ఏదైనా ఒక మెట్రాయిడ్ గనక భూమిని తాకినట్టయితే అక్కడ ఖచ్చితంగా ఒక అగ్నిపర్వతమైనా ఉండేది, లేదంటే ఆ వాల్కానిక్ రాక్ అయినా అక్కడ కనిపించేది. కానీ ఆ వాల్కానిక్ రాక్ మాత్రం అక్కడ ఏమాత్రం మనకు కనిపించట్లేదు. పోనీ అది అంతరించిపోయింది అనుకోవడానికి ఆ వాల్కానిక్ రాక్స్ అనేవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. సో డెఫినెట్గా ఇది మెట్రాయిడ్ కారణంగా జరిగిన ఇంపాక్ట్ అయితే కాదని చెబుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఏలియన్ ల్యాండింగ్ సైట్ అయి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. అంటే ఏలియన్స్ భూమి మీద మనుషులందరినీ కూడా పరీక్షించడానికి, మనుషుల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోనే ల్యాండ్ అవుతూ ఉంటారు. సో అందుకని ఇది ఆ షేప్లో ఉందని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఇది అట్లాంటిస్ కూడా అయి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. అంటే అట్లాంటిస్ కూడా ఆల్మోస్ట్ ఇదే షేప్లో ఉందని అయితే మనకందరికీ కూడా ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. సో అందుకనే ఇది కూడా అట్లాంటిసే అయి ఉండొచ్చని అయితే చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఎరోషన్ కారణంగా ఇలా ఫామ్ అయిందని చెబుతూ ఉంటారు. బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే ఎరోషన్ కారణంగా ఇది ఫామ్ అయినట్టయితే అంత పర్ఫెక్ట్గా ఎందుకని రింగ్స్ అక్కడ ఫామ్ అవుతాయి? అంటే ఆ రింగ్స్ అన్ని కూడా చాలా ఈవెన్గా, చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో భూమి మీద ఎక్కడా కూడా ఎరోషన్ కారణంగా ఇంత పర్ఫెక్ట్గా ఒక షేప్ క్రియేట్ అయినట్టుగా చరిత్ర అయితే లేదు. సో అందువలన దీన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అలాగే ఎన్నో రకాల థియరీస్ ఉన్నాయి దీని గురించి. బట్ ఎవరు కూడా దీనికి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోతున్నారు. బట్ ఈ
ఐ స్ట్రక్చర్ మాత్రం ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన న్యాచురల్ ఫెనోమెనాల్లో ఒకటిగా మిగిలిపోతోంది. అండ్ ఈ డెజర్ట్ మొత్తానికి కూడా అత్యంత ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన మిస్టరీ అయితే ఇదే. అలాగే ఇక్కడ మరొక మిస్టరీ కూడా దాగి ఉంది. అదేంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో సిటీస్, ఎన్నో సివిలైజేషన్స్ ఉండేవని, అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా ఇసుక కారణంగా మునిగిపోయి ఉన్నాయని, ఒకవేళ మనం గనక శాటిలైట్స్ని ఉపయోగించి పూర్తిగా తెలుసుకోగలిగినట్టయితే పురాతన కాలం నాటి సివిలైజేషన్ మనం తెలుసుకునే అవకాశం ఉందని అయితే చెబుతూ ఉంటారు. అండ్ నిజానికి ఆర్కియాలజిస్టులు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ ప్రాంతంలో కొన్ని వస్తువులు కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకప్పటి కాలానికి చెందినవే. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఏదో ఒక సివిలైజేషన్, దానికి సంబంధించిన కోటలు, దానికి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళే అక్కడ సివిలైజేషన్ నడపడం జరిగింది, వాళ్ళే అక్కడ అగ్రికల్చర్ని కంటిన్యూ చేయడం జరిగింది, వాళ్ళే అక్కడ లైఫ్ స్టాక్ని పెంచడం జరిగింది. అండ్ వాళ్ళ కారణంగానే ఒకప్పుడు అది పూర్తిగా పచ్చదనంతో నిండి ఉంది. బట్ ఇప్పుడైతే అది కనిపించట్లేదని చెబుతూ ఉన్నారు. ఆర్కియాలజిస్టులకు దొరికిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ కారణంగా అది నిజమే అని అందరూ నమ్ముతూ ఉన్నారు. బట్ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు అయితే ఎవరి దగ్గర కూడా దొరకలేదు. సో దాని కారణంగా అది నిజమా కాదా అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం సహారా అనేది పూర్తిగా మండుతున్న సూర్యుడితో, అలాగే ఇసుక తుఫానులతో నిండిపోయి ఉంది. ఏదో ఒక రోజు ఆ ఇసుక మొత్తం తుఫాను కారణంగా వెళ్ళిపోయి ఏదైనా ఒక ప్రాంతంలో పూర్తిగా గుంతలు కనుక ఏర్పడి అక్కడ ఏదైనా ఒక మిస్టరీ బయటపడచ్చేమో. బట్ అప్పటి వరకు ఈ సహారా యొక్క మిస్టరీలు మాత్రం అన్సాల్వ్డ్ మిస్టరీలుగానే మిగిలిపోతూ ఉంటాయి. మరికొంతమంది ఏమంటారంటే నిజానికి అవేవి కూడా మిస్టరీలు కాదు, కావాలని ఆ ఇసుక మనుషుల నుంచి ఆ కిందన ఉన్న వాటన్నిటిని కూడా కాపాడుతూ వస్తుంది. లేదంటే మనుషులు ఈ పాటికే వాటన్నిటిని కూడా నాశనం చేసేసేవారు. అలాంటి వాళ్ళు మనుషులు. సో అందుకనే ఆ ఇసుక అలా ఉండడమే మంచిది, దాని కింద దాగి ఉన్న మిస్టరీలు బయట పడకపోతేనే మంచిదని తెలియజేస్తూ ఉంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ చాలా తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీరైతే నాకు టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.